ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తొలిసారిగా మంత్రి పదవులు స్వీకరించారు. పవన్ కళ్యాణ్తో పాటు మరొక డజను మంది వరకు మొట్టమొదటిసారిగా క్యాబినెట్ హోదా దక్కించుకున్నారు. ఇలాంటి మొత్తం 24 మంది మంత్రులకు గాను ఏడాది కాలం తర్వాత పెర్ఫార్మెన్స్ చూస్తే ఇప్పటికే ఫైళ్ల క్లియరెన్స్లో అందరికన్నా వెనుకబడినటువంటి మంత్రిగా పవన్ కళ్యాణ్ పేరుని అధికారికంగా చంద్రబాబు వెల్లడించారు. ఫైళ్ల క్లియరెన్స్లో బాగా వెనకబడి తన శాఖలకు సంబంధించినటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ తగినంత శ్రద్ధ పెట్టలేదు అనేటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక శాఖాపరమైనటువంటి వ్యవహారాలే కాదు, తన సొంత నియోజకవర్గానికి కేటాయించిన సమయం చూసినా అత్యల్పకాలం కేటాయించింది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ పట్టుమని 10 రోజులు కూడా గడిపినటువంటి దాఖలాలు లేవు. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆయన కేవలం 3 రోజులు మాత్రమే గడిపారు. ఆ తర్వాత 1-2 సార్లు ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి రావడమే తప్ప మొత్తంగా 10 రోజులు కూడా నియోజకవర్గానికి సమయాన్ని ఇవ్వనటువంటి మంత్రిగా పవన్ కళ్యాణ్ నిలిచిపోయారు. ఇట్లా చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన 23 మంత్రులతో పోలిస్తే పవన్ కళ్యాణ్ అట్టడుగు స్థానంలో ఉన్నారు. ఒకవైపు శాఖాపరమైనటువంటి ఫైళ్ల క్లియరెన్స్లోనూ, రెండో వైపు తన సొంత నియోజకవర్గ ప్రజలకి సమయాన్ని కేటాయించడంలోనూ రెండింట పవన్ కళ్యాణ్ అత్యల్ప స్థాయిలో ఉన్నట్టుగా అధికారిక డేటా చెబుతోంది. మరి దీనికి సంకేతం ఏంటి? పవన్ కళ్యాణ్, ఆయన అనుచరులు, ఆయన సన్నిహితులు చాలామంది తను ఎక్కడున్నప్పటికీ నియోజకవర్గం మీద శ్రద్ధ పెడుతున్నాం, నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి విషయంలో విశేషంగా కృషి చేస్తున్నాం, సుమారుగా 300 కోట్ల రూపాయల అభివృద్ధి వ్యయాన్ని ఏడాది కాలంలోనే కేటాయించేందుకు పూనుకున్నాం అంటూ ప్రకటన చేస్తున్నారు. కానీ ఒక ఎమ్మెల్యేగా మొదట తన నియోజకవర్గ వాసులకి అందుబాటులో ఉండడం అన్నది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్తో పోలిస్తే చంద్రబాబు కూడా కుప్పం వాసులకి ఎక్కువ సమయం కేటాయించారనే చెప్పాలి. ఆయన తను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒకసారి, మధ్యలో మరోసారి, తన సొంత గృహప్రవేశం కోసం అంటూ మూడోసారి కుప్పంలో ఆయన దాదాపుగా 7 రోజుల పాటు సమయాన్ని కేటాయించారు. ఇక మరొక సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే దాదాపుగా 10-12 రోజుల పాటు పులివెందుల్లో గడిపారు. ఆ ఇద్దరితో పోల్చుకున్న పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడిగా వెనుకబడి ఉన్నట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. దీంతో పిఠాపురానికి నిధులు ఎంత కేటాయించారు, ఎంత అభివృద్ధి సాధించారు, ఎన్ని పనులు పట్టాలెక్కాయి, ఎన్ని హామీలు ఇంకా నెరవేరలేదు, ఇలాంటి మాటలన్నీ పక్కన పెట్టినా తను నియోజకవర్గ వాసులకు కేటాయించినటువంటి సమయం రీత్యా పవన్ కళ్యాణ్ అత్యల్ప స్థాయిలో ఉండడం అన్నది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. మంత్రిగా తన శాఖ పరిధి వ్యవహారాలకి ఎంత సమయం కేటాయిస్తారో తన నియోజకవర్గ వాసులకు కూడా అంతే సమయం కేటాయించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ లెక్కలు చూస్తే నియోజకవర్గంలో ఎక్కువ సమయాన్ని గడిపినటువంటి మంత్రుల జాబితాలో నారా లోకేష్ మొట్టమొదటి స్థానంలో ఉంటారు. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన నివాసం ఉంది, పైగా రాజధాని కూడా ఆయన నివాసానికి ఆనుకుని ఉన్నటువంటి నియోజకవర్గంలోనే ఉంది. కాబట్టి ఎక్కువ సమయాన్ని నియోజకవర్గానికి కేటాయించిన నాయకుల జాబితాలో, మంత్రుల లిస్టులో నారా లోకేష్ ముందు వరుసలో కనిపిస్తున్నారు. నారా లోకేష్తో పోలిస్తే పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడ పొంతన కుదురుతున్నటువంటి దాఖలాలు కూడా లేవు. మరి రాబోయే 3-4 ఏళ్ల పాటైనా పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గానికి సమయం ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తారా? నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత చేసేదానికి ప్రయత్నిస్తున్నా సరే ప్రజల్లో నాయకుడు కనిపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా ఆయన చర్యలు తీసుకుంటారా? ఆరంభంలో పిఠాపురంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి కార్యాలయం కూడా ఇప్పుడు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉన్నందున భవిష్యత్తులో నియోజకవర్గ ప్రజలు ఏదైనా ఒక సమస్య చెప్పుకోవాలంటే అందుబాటులో ఉండేందుకు ఒక పర్మనెంట్ అడ్రస్ అయినా ఏర్పాటు చేస్తారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఏడాది పాలన తర్వాత పవన్ కళ్యాణ్ ముందు నిలబడుతున్నాయి. మరి వాటన్నిటిని ఆయన అడ్రస్ చేస్తారా? వాటన్నిటిని సవరించుకుని మరింత సమర్థవంతంగా ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తారా? లేకుంటే పిఠాపురంలో అందుబాటులో లేనటువంటి నాయకుడిగా పిఠాపురానికి ఒక గెస్ట్ ఎమ్మెల్యేగా ఆయన మిగిలిపోతారా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న.